ప్రజలు ఆరోగ్యం విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే, ఈ సిగరెట్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంటే పొగాకు ఉత్పత్తులు, ఈ పొగాకు ఉత్పత్తుల మీద 40% జీఎస్టీ అలాగే దానికి అదనంగా సెస్‌ను విధించబోతుంది. అది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల కొంచెమైనా ప్రజలు కొనడం తగ్గించి దానివల్ల ఆరోగ్యం కాపాడుకుంటారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. మరి డైరెక్ట్‌గా కంపెనీలే మూసేయవచ్చు కదంటే, మన పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి విధానం అలాగే మరికొన్ని విధానాల వల్ల కేంద్ర రూల్స్ ప్రకారం కంపెనీల్ని బ్యాన్ చేయడానికి లేదు. అలా కంపెనీలు బ్యాన్ చేయడానికి లేదు కాబట్టి కనీసం ఈ విధంగానైనా సరే కొనకుండా దాని మీద జీఎస్టీ 40% విధిస్తున్నారు. అంటే ఇంచుమించు ఒక రూపాయి ఉన్నది రూపాయిన్నర, అంటే 50% పెరగబోతుంది. జీఎస్టీ 40%, సెస్. కాబట్టి కనీసం 50% అయితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గితే ఆ విధంగానైనా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో దీని నుంచి అదనంగా వచ్చేటటువంటి డబ్బు జాతీయ భద్రతా పెంపుదలకి అలాగే ప్రజారోగ్యంపై ఖర్చు పెడతామని కేంద్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. మన నిర్మలా సీతారామన్ గారు ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు.